నమస్తే, వెల్కమ్ టు గల్లీ బాయ్స్. నేను మీ శ్యామ్ కాక. ఇలా మీకు ఒక మంచి ప్రోగ్రామ్ చెప్దాం, మంచి విషయం చెప్దామని వచ్చిన. ఆ మంచి విషయం ఏంటంటే, ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కదా. ఆ నవరాత్రులల్లా ఇక మా ఆవిడ ఒక మొక్కిందంట దేవునికి, ఈ పైసలతోటి దండ చేసేస్తా అని. మధ్యాహ్నం వచ్చినా కాక ఎన్ని గంటలకు 3 గంటలకు వచ్చినా, ఇక 3 గంటలకి కూర్చోబెట్టింది ఇగో ఈ పైసలు. ఒక కట్ట అయిపోయింది, ఇగో ఇట్లా తయారు చేసినాము. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి చేస్తే ఈడు దాకా వచ్చింది. ఇగో మా ఆవిడ మొక్కిందంట దేవుడికి. అవు నా మన్మరాలు కూడా సాయం చేస్తుంది, పెద్ద మన్మరాలు చిన్న మన్మరాలు కూడా సాయం చేస్తుంది. ఏం సాయం అంటే కూర్చొని ఏడ్చుడు పని చేయకుండా. వాళ్ళ అమ్మ పాపం నా బిడ్డ ప్లస్ మా మిస్సెస్ అందరు సాయం చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి మనమే చేయాలి కదా. హెల్ప్ చేస్తున్నా కానీ కూర్చొని కాళ్ళు వస్తున్నాయి కాక. ఇక సరే మరి ఇప్పుడు ఆయ్ చెప్పు, నవ్వుతుంది అక్కడ చెప్పు, కెమెరాకి చెప్పు, ఆయ్ చెప్పు. వెల్కమ్ టు గల్లీ బాయ్స్ అని. వెల్కమ్ 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 చెప్పు, వెల్కమ్. సో ఇక నవరాత్రులు రేపు ఏంది, ఏ పూజ? మహాలక్ష్మి. గట్టిగా చెప్పాలి. మహాలక్ష్మి అవతారం అంట. మహాలక్ష్మి అవతారం అయితే ఇక ఇట్లా పైసలతోని ఆమె పైసలు లక్ష్మి రూపమే ఆమెకి దండగా తయారు చేస్తాను మొక్కింది. దాదాపు ఒక 50% కంప్లీట్ అయింది కాక. ఇంకొక 50% ఉంది. ఇంకొక గంటన్నర. ఇప్పుడు టైం దాదాపు 8:30 అవుతుంది. గంటన్నర అంటే 10 గంటలకల్లా దండ కంప్లీట్ అవుతుంది. అప్పటిదాకా మా మన్మరాలు నా బిడ్డను చదాచకపోతే ఇంకా జల్లు అవుతుంది. మరి ఇంత కష్టపడుతున్నా, మరి ఏమైనా దావత్ ఉందా లేదా? ఇస్తావా? జున్ను దావత్ ఇస్తారా? నాకు ఇస్తారా? ఇయ్యవా? కాళ్ళు వస్తున్నాయి బిడ్డ, అట్లా చేస్తే ఇట్లా ఇయ్యాల. దావత్ ఇస్తావా? నవరాత్రులు అయిపోయినాక మంచి చికెన్ బిర్యానీ తినిపియాలన్నా. సరేనా? ఓకేనా? సరే తినిపియవా? దాన్ని చెప్పు, ఇట్లా దాన్ని చెప్పు, దాన్ని చెప్పాలా? సో గైస్, మొత్తానికి అయితే ఇగో చూడండి, ఇక్కడ 100 రూపీస్ పూలు చేసిన 100 రూపీస్లల్లా నేను చేసింది కాదు, మా ఆవిడనే నా బిడ్డ కలిసి చేసేది. నేను కొంచెం సాయం చేస్తున్నా వాళ్ళకి. 100 రూపీస్ తో పూలు చేసి 200 తోని మధ్యలో ఇంకో చిన్న పువ్వు, దాంట్లో ఇది ఒకటి ఏదో పువ్వు నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఇంకో 50 రూపీస్ నోట్ ఇట్లా ఫోల్డ్ చేసి ఇగో ఇట్లా 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 దండ రూపంలో తయారు చేస్తారు. ఇది వాళ్ళకు అమ్మవారు అంటే అందరికీ భక్తి ఇష్టమే. సో ఇది ఇంకొక గంటల దండ అయితే కంప్లీట్ అవుతుంది. సో రేపు అమ్మవారికి చీర కూడా పెడతామా, చీర కట్టిస్తాం కదా. అమ్మవారికి చీర కట్టించి దండలు తీసుకొచ్చి నేను, నా బిడ్డ, నా మన్మరాలు అందరం అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండ సమర్పించి అమ్మకి మంచి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని వచ్చే సంవత్సరం కల్లా మమ్మల్ని ఇంకా ఎదగాలని, అమ్మ ఆశీర్వాదం మాకుంటదని, మాతో పాటు మా వీడియో చూస్తున్న మీకు కూడా ఉంటదని మనస్ఫూర్తిగా అమ్మవారు కోరుకుంటున్నా. దండ కంప్లీట్ అయినాక రేపు అక్కడ అమ్మవారిని కూడా మీకు చూపిస్తా. రేపు ఆ పూజ వీడియో కూడా పెడతా. సో ఇప్పుడు నేను ఇంకా ఎక్కువసేపు చేయలేను, ఎందుకంటే వీడియో ఈ దండ చేయాలి, లేకపోతే వీడియో ఇంకా చేస్తాను. ఓకేనా? అగో మేడంకి ఆకలి అవుతుంది, మా చిన్న మేడంకి. కొంచెం ఇక ఆమె ఆకలి తీర్చాలి కనుక. సో రైట్ గైస్, రేపు దండ కంప్లీట్ అయినాక పూజా కార్యక్రమంలో కూర్చొని మీకు ఇంకో వీడియో పెడతాను. రైట్, థ్యాంక్ యూ.